ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన ప్రేమస్వరూపులారా, యంత్రాలను పూజించుట వల్ల వచ్చే ఫలితం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం ఒక పని చేస్తున్నామంటే దాని యొక్క ఫలితం ఏమిటని మనం తెలుసుకున్నప్పుడే దానికి ఒక బ్రహ్మానందం కలుగుతుంది. చాలామంది ప్రతి శుక్రవారం కానీ ఆదివారం కానీ నిమ్మకాయలను ఏ సాయిబాబా గుడి మందిరానికో వెంకటేశ్వర స్వామి గుడి మందిరానికి వెళ్ళి పూజ చేయించి ఆ దేవుడు పాదాల దగ్గర పెట్టి వాటికి అష్టోత్తరం చదివి పూజ చేయించి పసుపు కుంకుమ రాసి సాంబ్రాన్ని వేసి వాటిని ఇంటి ముందు పడతారు. కారణం ఏంటంటే ఆ భగవంతుల్లో ఉన్నటువంటి పాదశక్తి ఆ నిమ్మకాయలోకి వస్తుంది. ఆ నిమ్మకాయని తీసుకొచ్చి మన ఇంటి ముందు కట్టినట్టయితే ఏదైనా దృష్టి దోషం లాంటిది కానీ ఇంకా ఏదైనా చెడు గ్రహాలు కానీ వచ్చినప్పుడు ఆ నిమ్మకాయ అనేది లాగేసుకుంటుంది, మన మీదకి రానివ్వకుండా. మనం ఒక అయస్కాంతాన్ని కనుక ఒక చోట పెట్టి ఉన్నట్టయితే ఆ ప్రాంతంలోకి ఏదైనా ఇనుము పెడితే ఆ ఇనుముని ఎలా లాగేస్తుంది, అది లాగేస్తుంది. అదేవిధంగా చాలామంది మంత్రం, యంత్రం, తంత్రం అన్నారు. ఒక యంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి దానికి ఒక మూల మంత్రాన్ని కొన్ని లక్షల జపాలు చేసి ఆ యొక్క యంత్రంలోకి దేవుణ్ణి ఆహ్వానించి దానికి షోడోపచారాలు పూజలు చేస్తూ ఉంటే ఆ యంత్రంలో ఒక శక్తి అనేది ప్రవేశించి ఆ శక్తి మనం రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద దేవస్థానాలు మనం వెళుతూ ఉంటాం. ఆ దేవస్థానాల్లో ఉన్న విగ్రహం కంటే కూడా ఆ విగ్రహం కింద ప్రతిష్ఠించినటువంటి యంత్రం ఋషులు, యోగులు ఎంతో వారి అనుష్ఠానంతో చెప్పి మంత్రశక్తిని దాని మీద ధారపోసి ప్రతిష్ఠిస్తారు. కనుక ఆ యంత్రాల వల్ల మనలో ఉన్నటువంటి కొన్ని దేవాలయాల్లో బాబా చుట్టూ తిరుగుతూ ఉంటారు మాలలు పట్టుకొని. వివాహం కాని వాళ్ళు, ఆరోగ్యం బాగిన వాళ్ళు, ఏ సమస్య ఉన్న వాళ్ళు. కారణం ఏంటంటే ఆ యంత్రంలో ఉన్నటువంటి శక్తి అనేది వీళ్ళల్లో ఉన్నటువంటి పాపగ్రహాలని, రోగగ్రహాలని, చెడుని అంతా కూడా, నెగిటివ్ని అంతా కూడా అది లాగేసుకుంటూ ఉంటుంది. కనుక చాలామంది మీరు ఏమైనా సమస్యలతో గృహంలో కలిసి రావట్లేదన్నా, వ్యాపారం కలిసి రావట్లేదన్నా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయన్నా స్వామీజీల దగ్గరికి వెళ్ళగానే మీకు చెప్పేది ఏంటంటే మత్స్య యంత్రాన్ని పూజించింది, లేకపోతే కుబేర యంత్రాన్ని పూజించింది, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రాన్ని పూజించండి అంటారు. కానీ యంత్రాల వల్ల చాలా ఫలితం ఉంది. కానీ వాటిని ప్రాణప్రతిష్ఠ చేసి చక్రమైన బీజక్షరాలతో వాటిని తిలకించి అదేవిధంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి ఒక మూల మంత్రాన్ని కనీసం 1,00,000 జపమైనా పోసి ఆ యంత్రాన్ని మన గృహంలో పూజా మందిరంలో పెట్టి పూజించిన, లేదా మన గృహం ముందు పైన పెట్టిన ఏదైనా నెగిటివ్ దిష్టి దోషంగాను కానీ కొంతమంది ప్రయోగాలని భూతభేత విచాత గ్రహాలు రాకుండా ఆ యంత్రం వాటిని అక్కడ ఉండి మన రక్షిస్తూ వాటిని సంహరిస్తూ వాటి యొక్క గ్రహాలు చేసే చెడుని ఆ యంత్రం లాగేసుకుంటుంది. కనుక యంత్రం పూజ వల్ల వచ్చే ఫలితాలు అట్లాంటి మహత్తరమైన యంత్రాలు ఎవరికైనా కావాలంటే మా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం నా నెంబర్ని సంప్రదించండి. మేము అలాంటి యంత్రాలు చాలామందికి ఇచ్చాం, వాళ్ళకి రిజల్ట్స్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. మీ టీవీఆర్ స్వామి.